నీకు ఎన్ని టాలెంట్స్ ఉన్నా నువ్వు ఎంటీ అయిపోతున్నావంటే అది కేవలం లోకం యొక్క ప్రభావం, లోక ఆశల వల్లే కృంగిపోతున్నావు. కాబట్టి ఇప్పటి వరకు దేవుని నామకార్థంగా దేవుని స్తుతించావేమో, జస్ట్ ఏదో ప్రార్థించి అలా నామకార్థంగా దేవుని స్తుతించేసుకుని వచ్చేసావేమో, నామకార్థ భక్తి చేస్తున్నాం. ఇలా చూసుకుంటా ఉంటుంటే తప్పులు వెతికే కొద్దీ ఆ తప్పులు 100 తప్పులు కనబడతా ఉంటాయి. కాబట్టి నీ మనసును, నీ దేహాన్ని జాగ్రత్తగా కాపాడుకో. చాలా మంది ఇంత పాపం చేసే పాపాన్ని హైలైట్ గా చూపించుకొని ఇంత పాపం చేశాను అని దాని గురించి ఏంటో గ్రేట్ గా చెప్పుకునేవారు కూడా అంటారు. ఐ కెన్ మెయింటైన్ మెనీ పీపుల్ అని వర్డ్ మాట్లాడుతూ ఉంటారు. కానీ ఆ మెయింటెనెన్స్ నీ హృదయంలో బాధను మిగులుస్తుంది. అలాగే తెలియని డిసీజ్ మొదలవుతూ ఉంటుంది. నీ మనసును సరిగ్గా మెయింటైన్ చేయలేని వాడివి మనుషుల్ని ఎలా మెయింటైన్ చేస్తావు నువ్వు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనసును జాగ్రత్త పరచుకో. నీ మనసుకు హెడ్ మాస్టర్ గా ఉండు, కానీ నీ మనసుకు సర్వెంట్ లాగా మాత్రం మారద్దు. దేవుడు ఏం చెప్తున్నాడో అది నీ మనసు వినాలి, కానీ నీవేం చెప్తున్నావో అది దేవుడు వినడు. ఎందుకంటే మనసుకు మనం